నా లాస్ట్ 2 పాడ్కాస్ట్ విని ఏంటి దేవుడు దయ్యమని మాట్లాడుతున్నావు, ఏదో పెద్ద చూసినట్టు అనుకుంటున్నారా? దేవుడి దయ వల్ల దయ్యాన్ని ఇంతవరకు చూడలేదండి, ఇక మీద చూడను అని కూడా అనుకుంటున్నాను. మరి దేవుణ్ణి చూసావా అంటే చూడలేదు. డైరెక్ట్గా చూడగలిగే అర్హత, శక్తి నాకైతే లేదు అనిపిస్తుంది. కానీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఉనికి, అదే ప్రెజెన్స్ తెలుస్తుంది అని నా ఫీలింగ్. అది యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్ అనొచ్చు కొందరు, మిరకల్ అనొచ్చు కొందరు, దేవుని మహిమ అనొచ్చు కొందరు. ఏదైతేనేం ఆ కోయిన్సిడెన్స్కి లేదా మిరకల్కి లేదా మహిమకి లేదా మ్యాజిక్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం మాత్రం చాలా కష్టం. అది అనుభవంలోకి వస్తే కానీ తెలీదు అని నా ఫీలింగ్. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు, మనం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అనుకోకుండా, మనం అడగకుండా మనకి ఎవరి ద్వారానో సహాయం అందుతుంది. కొన్నిసార్లు ఆదుకునే వాళ్ళు మనకు పరిచయం కూడా లేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ హోప్లెస్ సిచ్యువేషన్లో చేయూతనిచ్చిన వ్యక్తో, లేకపోతే ఏదైనా జీవో లేదా ఏదైనా ప్రక్రియ ఏదైనా సరే, ఆ సమయానికి మనకి వాళ్ళే దేవునితో సమానం అని నా ఫీలింగ్. సమయానికి దేవుడిలా వచ్చావు అనే మాట ఎంతమంది నోట వినలేదు మనం. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైందా? నాకయింది. సుమారు 20 ఏళ్ల క్రితం ఒకరోజు రాత్రి పడుకోనుండగా అమ్మ వచ్చి లేపింది. నాన్న ఏంటో ఒకటే గుండెల్లో మంట అంటున్నాడు, యాంటాసిడ్ వేసుకున్నా తగ్గట్లేదు అని చెప్పింది. అప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, నేను, ముందు రోజే కెనడా నుంచి వచ్చిన మా అక్క పిల్లలు ఉన్నాం. అక్కని కూడా లేపి విషయం చెప్పింది అమ్మ. వచ్చి చూస్తే నాన్న ఏంటో మంట ఎక్కువ అవుతోంది, తగ్గట్లేదు అని చెప్పాడు. ఆ అర్ధరాత్రి టైంలో ఎవరిని పిలవాలి, ఎలా బయటికి వెళ్ళాలి అని కొంచెం టెన్షన్గా అనిపించింది. పక్కింట్లో మా పెద్దమ్మ కొడుకు, అతని భార్య కాపురం ఉంటారు. అతను ఆ రోజు ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో ట్రిప్ క్యాన్సిల్ అయింది అని చెప్పిన విషయం గుర్తొచ్చి వెంటనే వెళ్ళి తనని లేపాం. అన్న, వదిన గబగబా వచ్చారు చూడ్డానికి. అన్నకేమో బైక్ ఉంది. నాన్న అప్పుడున్న పరిస్థితిలో బైక్ మీద వెళ్ళడం సేఫ్ అనిపించలేదు మాకు. మా ఇల్లేమో మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఆటో తీసుకురావాలంటే మెయిన్ రోడ్ వరకు నడిచి వెళ్ళాలి. సరే, ఏదైతేనే ఆటో తీసుకొద్దామని గేట్ దగ్గరికి అలా వచ్చామో లేదో, మా కోసమే అన్నట్టు కరెక్ట్గా ఆ టైంలో ఒక ఆటో అతను వస్తున్నాడు. అతనికి నిద్ర పట్టుకుంటే బస్టాండ్కి వెళ్తే బేరాలేమన్నా దొరుకుతాయేమో అని బయలుదేరాడంట. ఎనీవేస్, నాన్నని తీసుకొని ఇంటికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, నేను, అమ్మ, అన్న. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి నాన్నని లోపలికి తీసుకువెళ్ళాక అక్కడ స్టాఫ్ కనీసం చెక్ కూడా చేయకుండా మా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. బయటికి వచ్చి చూస్తే ఆ ఆటో అతను అక్కడే ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడైనా సరైన డాక్టర్సే లేరు, కానీ 2 ఇంటర్న్స్ ఉన్నారు నైట్ డ్యూటీలో. వాళ్ళు నాన్నకి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇది నాలుక కింద పెట్టుకోండి అని చెప్పి మమ్మల్ని ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. బయటకు వచ్చి చూస్తే ఆ ఆటో అతను అక్కడే ఉన్నాడు. నాన్నకేమో మంట ఎక్కువైంది, విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి, ఒకసారి వాంతి కూడా అయింది. కొంచెం నీరసించిపోయారు, కానీ పాపం అలాగే నడుస్తున్నారు. సరే, ఆ ఇంటర్న్స్ చెప్పిన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని డ్రైవర్కి చెప్తే అప్పుడు అతను, అమ్మా మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఇక్కడ దగ్గరలోనే కొత్తగా గుండెకి సంబంధించి హాస్పిటల్ కట్టారమ్మా,
నాకెందుకో సార్ని అక్కడికి తీసుకెళ్ళడం కరెక్ట్ అనిపిస్తోంది, 5 నిమిషాల్లో వెళ్ళిపోతామమ్మా అన్నాడు. అప్పుడు మా అన్నకి తను బైక్ మీద వెళ్తూ ఆ హాస్పిటల్ చూసిన విషయం గుర్తొచ్చి, సరే అక్కడికే వెళ్దాం అన్నాడు. అక్కడికి వెళ్ళగానే నాన్నని చూసి అక్కడ స్టాఫ్ వెంటనే అలర్ట్ అయ్యి గబగబా స్ట్రెచ్చర్ తీసుకొచ్చి నాన్నని పడుకోమని అంతే స్పీడ్గా ఐసీయూలోకి తీసుకెళ్లారు. నాకు అమ్మకి ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. అన్నకి అర్థమైంది, కానీ మేము భయపడతామని ఏం చెప్పలేదు. ఐసీయూ డోర్ ఇలా మూసుకుంటోంది. ఒక పెద్ద గురకలాంటి శబ్దం వినిపించింది. చాలా కంగారేసింది మాకు. స్టాఫ్ అటు ఇటు పరిగెడుతున్నారు. డీఫైబ్రిలేటర్, అదేనండి షాక్ ఇచ్చే మెషిన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారు నాన్నని రివైవ్ చేయడానికి. కొన్నిసార్లు ప్రయత్నించాక దే వర్ ఏబుల్ టు రివైవ్ హిమ్. కాసేపు అయ్యాక డాక్టర్ బయటికి వచ్చి చెప్పాడు, నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని. మీరు ఇంకొన్ని నిమిషాలు లేట్గా వచ్చి ఉంటే కష్టమై ఉండేది అని చెప్పారు. ఆ ఇంటర్న్స్ చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళుంటే ఈజీగా 20 నిమిషాలు పట్టుండేది. ఆ ఆటో అతనికి ఎలా తట్టిందో కానీ అతను సరైన సమయానికి సరైన చోటికి తీసుకొచ్చాడు. ఇదంతా అయ్యేసరికి తెల్లారింది. మెడిసిన్స్ ఏవో తీసుకురమ్మంటే నేను హాస్పిటల్ పక్కన ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్దామని బయటికి వస్తే ఆ ఆటో అతను అక్కడే ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, మేము హడావిడిలో అతనికి డబ్బులు ఇవ్వలేదు అని. వెంటనే సారీ చెప్పి డబ్బులు ఇవ్వకపోతే అతను వద్దంటే వద్దన్నాడు. నాన్నకి ఏమైంది, ఎలా ఉంది అని కనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు అతనికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో గుర్తులేదు. అర్ధరాత్రి పూట మా కోసమే అన్నట్టు అతను రావడం ఏంటి, ఆ హాస్పిటల్ గురించి చెప్పడం ఏంటి. అతను బస్ స్టాండ్కి వెళ్ళుంటే ఎంత గిరాకు వచ్చి ఉండేది. కానీ పాపం రాత్రంతా మాతోనే ఉన్నాడు. తిరిగి ఒక్క పైసా కూడా ఆశించలేదు. ఒక ఏంజల్ లాగా అనిపించాడు నాకు. ఊరెళ్ళాల్సిన మా అన్న లాస్ట్ మినిట్లో ప్లాన్ క్యాన్సిల్ అయ్యి ఊరిలో ఉండడం కూడా మా కోసమే అన్నట్టుంది. అతను ఒక ఏంజల్ లాగా అనిపించాడు. మేము నాన్నని ఆ హాస్పిటల్కి తెచ్చే టైంకి ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఆ అర్ధరాత్రి టైంలో డ్యూటీలో ఉండడం ఏంటి? ఎన్ని యాదృచ్ఛికాలు! నాకైతే దేవుడే అన్నీ సమకూరేలా చేశాడు అనిపించింది. దేవుడే మా అన్న రూపంలో, ముఖ్యంగా ఆటో డ్రైవర్ రూపంలో, ఆ ఇంటర్న్స్ రూపంలో, ఆ కార్డియాలజిస్ట్ రూపంలో వచ్చాడనిపించింది. ఆ రోజు సాయంకాలం అమ్మని తీసుకొని ఇంటికి వెళ్దామని బయటికి వస్తే ఎదురుగా ఉన్న టీ కొట్లో ఆ ఇంటర్న్స్ కనిపించారు. మమ్మల్ని చూసి పరిగెత్తొచ్చి అంకుల్కి ఎలా ఉంది అని అడిగారు. వాళ్ళకి నాన్నని చూసిన వెంటనే అర్థమైందంట హార్ట్ అటాక్ అని. అందుకే ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెటే నాన్నని అంతసేపు కాపాడింది. ఆ విషయం నాకు కార్డియాలజిస్ట్ చెప్పారు. తర్వాత ఆ ఇంటర్న్స్ చెప్పారు, ఆ హాస్పిటల్ ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉందని, కానీ మేము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తట్టలేదని, మేము వెళ్ళిపోయాక గుర్తొచ్చి చాలా ఫీల్ అయ్యారు అని. నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసాక వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. అది నా జీవితంలో జరిగిన సంఘటన. ఆ రోజు అర్థమైంది ఏంటంటే, దేవుడంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనకి ఎన్నో ఫోటోలు, విగ్రహాలు చూపిస్తారు కదా, కానీ మన కోసం ఆయన ఆ రూపంలో రావాలని ఏం లేదు. మోస్ట్లీ రాడు కూడా. వేరే ఏదో ఒక రూపంలో వచ్చి మనకి అండగా ఉంటాడు అని. ఆ వచ్చిన వ్యక్తి ఆర్ జీవి పట్ల మనం కృతజ్ఞతను చూపించాలి. ఆ కృతజ్ఞతే మనం చేసే పూజ ప్రార్థన అని నా అభిప్రాయం. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో దేవుడికి థ్యాంక్స్ చెప్తే చాలు అని నా ఫీలింగ్. మరి దేవుడు ఉంటే మీ నాన్నకి హార్ట్ అటాకే రాకుండా చేసి ఉండొచ్చు కదా అని అడగచ్చు. అది ప్రాబబ్లీ మా నాన్న కర్మఫలమేమో.
ఈ కర్మ అనే కాన్సెప్ట్ గురించి నాకు ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజనే. మనం తెలుసో తెలియక కొన్ని పనులు చేసినప్పుడు లేదా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి వల్ల వచ్చే పరిణామాలు కూడా స్వీకరించాలి అనేదే కదా కర్మ సిద్ధాంతం. వినడానికి చాలా న్యాయంగానే ఉందనుకోండి, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పరిణామాలు మరీ విపరీతంగా ఉంటాయి. అది నాట్ ఫేర్ అనిపిస్తుంది నాకు, ముఖ్యంగా మనం తెలియక చేసిన వాటి వల్ల వచ్చినప్పుడు. ఆ మధ్య ఒక ఆవిడ ఇంకో మాట చెప్పారు, కొన్నిసార్లు మనం చేసే కర్మలకి మన తరువాతి తరం వారు ఫలితాన్ని అనుభవిస్తారు అని. అది ఇంకా అన్యాయం అనిపించింది. మంచి అయితే పడలేదు, కానీ నేను చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష పడడం ఎంతవరకు సబబు? కానీ కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఈ కర్మ సిద్ధాంతం కూడా నిజమేమో అనిపిస్తుంది. క్లారిటీ ఉన్నవాళ్ళు నా కన్ఫ్యూజన్ తీర్చగలరు, మీ అనుభవాలు పంచుకోగలరు. ఎనీవేస్, దేవుని ఉనికి గురించి నా మనసులో అనుకున్నది ఇంకా కొంచెం ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఓకే, అందాక సెలవు మరి.